యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది లాస్ట్లో. నది అగ్రహారంకి వెళ్తుంటే ఆ పాత బ్రిడ్జ్ కాడ జాగ్రత్త, కొద్దిగా మీరు కూడా చూడండి. 5 నుంచి 6:30 వరకు పొద్దుగాల గద్వాల్లో తిరగడం జరిగింది. చాలా ప్రాంతాల్లో తిరగడం జరిగింది. మీ ప్రాంతాల్లో కూడా తిరిగి ఉండొచ్చు, కాబట్టి మీరు వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. టైం 5:03 అయింది. చెక్ చేయడానికి వచ్చా. ఇక కుక్కలు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బంది పడతారు జనాలు. ఇది కాక ఇది వాకింగ్ టైం. నాకు కృష్ణ చౌక్లో ఉన్నా. ఇక్కడ పొద్దుగాల రద్దీ ఎక్కువ ఉంటుంది, రాత్రిపూట ఎట్లా ఉంటుంది మనకు కొన్ని ప్లేసెస్ చూద్దామని వచ్చా. ప్రస్తుతానికి కృష్ణ చౌక్లో కుక్కలు ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు దాకా చాలా మురిగాయి. చూడండి కుక్కలు ఎలా ఉన్నాయి. మరి దీని గురించి ఏం చేయాలో నాకు తెలీదు, కానీ ఎక్కడైనా బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్త. ఈ కుక్కలు ఎమ్మడబడతాయి. ఇక్కడ కృష్ణానదికి కూడా ఇలానే వీడియో తీయడానికి పోయినా పొద్దుగాల ఒక కుక్క ఎమ్మడబడిండే, అట్లనే స్పీడ్ పెంచి పారిపోయొచ్చా. ఇక్కడ కూల్ డ్రింక్స్ షాప్ కూడా ఓపెన్ ఉంది పొద్దుగాల. 5 అయింది. ఇది ట్రాఫిక్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అతని వాకింగ్ కూడా వెళ్తున్నాడు. బస్ స్టాండ్లో ఎలా ఉందో చూద్దాం. చూడండి కృష్ణ చౌక్ ఎలా ఉందో. 5 అయింది టైం. ఇంకా పాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ, పాల బిజినెస్. కుక్కలతో జాగ్రత్త, ఓకే, నా విజ్ఞప్తి. ఇప్పుడు టైం వచ్చేసి 5-6 అయింది. బస్ స్టాండ్లో కొందరు ప్రజలు ఉన్నారు ఆ లాస్ట్లో స్టేటస్ చూద్దామని వచ్చా. ఎలా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అని. కొందరు ప్రయాణికులు రెడీగా ఉన్నారు వాళ్ళకి ఊర్లోకి వెళ్ళడానికి. మేము చిన్నప్పుడు కూడా ఇలానే 5కి 4కి లేచి హాస్టల్కి వెళ్తుంటిమి. ఇంటర్ కానీ, మల్లారెడ్డి కాలేజ్ బీటెక్ కానీ ఈ టైంకి లేస్తుంటిమి. లేచి స్నానం చేసుకొని పోతుంటిమి. ఎక్కువ శాతం ట్రైన్కే పోతుంటిమి. మరి ఎలా ఉంది బస్ స్టాండ్ స్టేటస్ అనేది చూడండి, దూరం నుంచి చూపెడతా. మామూలుగా ఉన్నారు జనాభా. పొద్దుగాల ఇంకా బాగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. చార్జర్ బోర్డులు కూడా ఉన్నాయి ఇక్కడ మన గద్వాల. ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి అయితే పెట్టుకొని. ఆల్రెడీ కొన్ని పోగొట్టినారు. పొద్దుగాల టాయిలెట్స్ కూడా ఓపెన్ చేసినారు ఇక్కడ బస్ స్టాండ్లో. ఇప్పుడు టైం 5:22 అయింది. గద్వాల్ రైల్వే స్టేషన్లో ఉన్న డెవలపింగ్ వర్క్ జరుగుతుంది. డెవలప్ చేయడానికి వర్క్ జరుగుతుంది మన గద్వాల్లో. చూపిస్తాం మీకు కూడా. పార్కింగ్ ఒకప్పుడు అక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడికి మార్చాడు. ట్రైన్లో కూడా తిరగట్లేదు, నేను పని లేదు కాబట్టి హైదరాబాద్కి కూడా వెళ్ళట్లేదు. ఇంకా చూపిస్తా మరి ఎలా ఉంది మన రైల్వే స్టేషన్ ప్రస్తుతానికి, ఎలా వర్క్స్ జరుగుతున్నాయి. ఇది రైల్వే స్టేషన్, ఇది ఎంట్రన్స్. ఇక్కడ
ఇక్కడ పార్కింగ్ పెట్టినారు. ఒకప్పుడు అక్కడ ఉంటుండే, ఇప్పుడు ఇక్కడ మార్చినారు. చాలా గ్రాండ్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. కన్స్ట్రక్షన్ ఇలా ఏర్పాట్లు మొత్తానికైతే గద్వాల్ రైల్వే స్టేషన్ ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నారు. లోపలికి వెళ్దాం. ఇక్కడ పార్క్ చేయకుండా ఇవి పెట్టేసినారు రాళ్ళు. గద్వాల్ ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో ఉంది, ఉర్దూలో ఉంది, ఉర్దూలో కూడా ఉంది. ఇక్కడ డిజైన్లు వేసినారు. ఇది టికెట్ ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ప్రయాణికులు పండుకున్నారు. టికెట్ ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా వీళ్ళు ఆన్ చేయలేదు టికెట్స్ ఇవ్వడం. ఇప్పుడు పొద్దుగాల ఇప్పుడు ఏ ట్రైన్ వస్తుందో నాకు తెలీదు. చూడండి ఖాళీగా ఉన్నాయి. అదే పొద్దుగాల అయితే పొద్దుగాల ట్రైన్కి ఎక్కువ మంది ఉంటారు. ఇంటర్ సిటీ గద్వాల్ నుంచి కర్నూలు నుంచి గద్వాల్ హైదరాబాద్ వరకు పోతుంది. సికింద్రాబాద్ క్యాంటీన్ పొద్దుగాల ఓపెన్ చేసిండు. పొద్దుగాల ఏదో సాధించాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. పిల్లలు వాళ్ళ కాలేజీలకి వెళ్ళడానికి లేచినారు. పెద్దలు వాళ్ళు జాబ్కి వెళ్ళడానికి, ఇంకొందరు భక్తితో టెంపుల్స్కి వెళ్ళడం, మసీదులకు వెళ్ళడం, చర్చిలకు కూడా వెళ్తారు అనుకుంటా మార్నింగ్, నాకు తెలీదు సమంగా. ఇంకా జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ పొద్దుగాల లేచి వాళ్ళు అన్ని ప్రిపేర్ చేసుకొని వంట, ఇల్లు, బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా త్వరగా లేస్తారు. మా డాడీ కూడా త్వరగా లేస్తాడు. ఇప్పుడు కల్లా లేచింటారు. మా డాడీకి చెప్పకుండా మరి వచ్చా. మా డాడీ సేదం కూడా పోతాడు కాబట్టి కొద్దిగా తొందరగా లేవాల్సి వస్తుంది. వాటర్ పడతాడు. ఇవి మొత్తానికి అందరు ఏదో సాధించాలి పొద్దుగాల అని లేస్తున్నారు. చాలామంది సీక్రెట్ కూడా ఇదే అని చెప్తారు. పొద్దుగాల లేయండి అనే గొప్ప వాళ్ళు మనకు అడ్వైజ్ ఇస్తుంటారు. పొద్దుగాల పూట చదివితే మంచిగా ఎక్కుతుంది. పొద్దుగాల పూట లేస్తే మనకు టైం ఎక్కువగా దొరుకుతుంది. పొద్దుగాల పూట లేస్తే మనం యాక్టివ్గా ఉంటాం. పొద్దుగాల పూట మనం గ్రౌండ్కి వెళ్తే మన ఫ్యాట్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. గేమ్స్ కానీ లేకపోతే వాకింగ్, జాగింగ్ మంచి టైం అని చెప్పుకోవచ్చు పొద్దుగాల లేస్తే. మళ్ళీ నేను కూడా లేచా. కొద్దిగా టైం అనేది వేస్ట్ చేయకుండా ఈ 5 to 6 ఎలా ఉంటుంది గద్వాల్ వ్యూ అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. చూడవచ్చు ఎంటీగా ఉన్నాయి అవతల ప్లాట్ఫామ్. ఇక్కడ మాత్రం జనాభా ఉన్నారు. ఎక్కువ కాలేజీలోకి వెళ్ళేవాళ్ళు, ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళు, టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు పొద్దుగాల లేచి
ఈ రైల్వే స్టేషన్కి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు లేయాలంటేనే కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు మన కష్టాలు అట్లుండే. శ్రీ చైతన్య బోడుపల్ల కానీ మల్లారెడ్డి కాలేజ్, ముఖ్యంగా అయితే శ్రీ చైతన్య అల్లంపూర్ మాంటేశ్వర్లో ఎక్కువ పొద్దుగాల లేస్తుంటివి. టికెట్లు ఇవ్వడం జరుగుతుందని కూడా, అందుకే ఎక్కువ క్యూ కట్టినారు. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 5:32. ప్లేసులు లేక జనాలు రైల్వే స్టేషన్లోనే పండుకుంటున్నారు. చూడండి, పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు పెట్ట బాక్సులు మోసుకుపోతున్నారు. ఇట్లాగానే చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పిల్లగాడు బరువు మోస్తున్నాడు. స్కూల్ స్టార్ట్ అయినాయి, అందుకే వెళ్తున్నారు. కొద్దిగా లేట్ కూడా వెళ్తున్నారు కదా. లైట్లు బంద్ చేసినారు. ఫ్లైఓవర్ మీద ఉన్నాం, ఖాళీగా ఉన్నాయి రోడ్లు. ఫ్లైఓవర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు గద్వాల ప్రజలు. రీసెంట్గానే ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్. చూడొచ్చు, ఖాళీగా ఉంది. ప్రయాణం చేసే వాళ్ళకి ఇది మంచి టైం, అందుకే దూర ప్రయాణం ఉన్న వాళ్ళు కూడా వెళ్తుంటారు. ఓకే, చూద్దాం ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ నుంచి ఎలా ఉందో వ్యూ. ఓకే, ఇది ఫ్లైఓవర్లో పరిస్థితి. ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. ఈ టైంలో ప్రయాణం చేస్తే బాగుంటుంది. నా అడ్వైస్, మీరు కూడా మీ ప్రాంతాలకి త్వరగా చేరుకుంటారు. బస్వన్న చౌరస్తాలోన కొత్తగా ఏర్పడైంది చౌరస్తా. ఇక్కడ జనాలు కూడా ఎక్కువగా లేరు. అక్కడ మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. నమస్తే అన్న. ఇక్కడ మన హోండా షోరూమ్ అన్న ఉన్నాడు. ఆయన ఇక్కడ జనాభా కూడా ఎక్కువ లేదు. మా ఏరియాలో మొత్తం మున్సిపల్ వర్కర్స్ ఊడ్చడానికి రావట్లేదు. ఈ వీడియో ఎవరైనా చూస్తే పట్టించుకోండి. ఎవరైనా బండి కాల్సితే హోండా షోరూమ్కి వెళ్ళండి, అనిల్ అన్న తక్కువగా ఇప్పిస్తాడు. అన్న వచ్చేసి మనం బండి పార్ట్స్ ఉంటాయా దానికి హెడ్, అక్కడ అన్ననే చూసుకుంటాడు ఏ బండికి ఏ వస్తువు ఇవ్వాలని. అన్న ఈరోజు ఎన్ని గంటలకు ఓపెన్? 9 అంట హోండా షోరూమ్ ఓపెన్. ఓకే, మన మామాట కూడా అయింది. ఇట్లా పోతే ఎంకంపేట వస్తుంది. ఇట్లా పోతే ఎవరు వస్తుందో నాకు తెలీదు, ఏ గల్లీ వస్తుందో. ఎంకంపేట అనేది ప్రవీణ్ అన్న ఊరు, అట్లా చెప్తున్నా. రెండు ఎద్దులు, మధ్యలో రైతున్నాడు. ఇంకా ఏర్పాటు చేసిన వాళ్ళు.
వీడు అన్న ఎవరో ఉన్నారు, జన్మదిన శుభాకాంక్షలు. ఒకప్పుడు అంతా ఇక్కడనే ఉంటుండే రద్దీ. ఎప్పుడైతే ఫ్లైఓవర్ చేసినారో అప్పటి నుంచి ట్రాఫిక్ అనేది ఇక్కడ తగ్గింది. లేకపోతే ఈ ఏరియాలో చాలా ఇబ్బంది అవుతుండే మన ఫ్లైఓవర్ లేనప్పుడు. ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చినాక మన వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు లేవు ఎక్కువ. ఇప్పుడు టైం వచ్చేసి 5:45. మళ్ళీ వేరే చోట్ల కూడా వెళ్తారండి. ఇక్కడ గ్రౌండ్ ఉండే, గ్రౌండ్ చూపించడానికి వచ్చా కానీ ఇక్కడ గ్రౌండ్ లేదు. టైం వచ్చేసి 5:50 అవుతుంది. కొందరు వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ. మనకు ఏరియా పేరు కూడా సరిగా తెలియదు. ఎంకంపేటకి వెళ్తుంటే ఈ ఏరియా ఉంది. ఇక్కడ గ్రౌండ్ ఉండేది, ఎక్కువ మంది ఆడేటోళ్ళు. మొత్తం మారిపోయింది, గ్రాస్ పెరిగింది, ఇల్లులు కడుతున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ. చూపిస్తా దూరం నుంచి. వాకింగ్ పోయి పెద్ద మనుషులు వస్తున్నారు, చూడొచ్చు. ఇక్కడనే మేకలు, గొర్రెలు కూడా పెంచుకున్నారు. ఒకప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం గ్రౌండ్ లేదు. ట్రైన్ పోతుంది, ఇక్కడ గేట్ పడింది. సెకండ్ రైల్వే గేట్ అనుకుంటా. జైపూర్ నుంచి మైసూర్, సారీ నాకు సమంగా అర్థమైతే లేదు. బ్యాక్ సైడ్ చర్చు. ఇక్కడ కామ్రేడ్లది ఏర్పాటు చేసినారు వాళ్ళకి సంబంధించినది. ఇంకా సిగ్నల్ కూడా పోయింది, ఇంకా వెళ్ళిపోతున్నా. ఇంకా గేట్ ఎత్తుతారు చూడండి ఫ్యాన్స్. వన్ టూ త్రీ ఎత్తండి, 1 2 3 ఎత్తండి, 1 2 3 ఎత్తండి. ఎలాంటి ఇక్కడ మంచి కూడా కనపడతలేదు, ఎవరు తీస్తున్నారు గేట్. ఇప్పుడు వచ్చాడు అన్న మన గేట్ లేపడానికి. అయిపోయా, ఒక్క టచ్గా అయిపోయింది. ఇక్కడ గద్వాల్ కరెంట్ ఆఫీస్ కాడ ఉన్నా. సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, గద్వాల్ది, గద్వాల్ సర్కిల్ది. ఈ కరెంట్ వాళ్ళ గురించి కూడా చెప్పాలి. ఇంటికాడ వచ్చే ఎక్కువ మాట్లాడుతున్నారంట. పోలీసులు, గవర్నమెంట్ జాబ్లు ఉన్నోళ్ళు, ప్రైవేట్లో ఫైనాన్స్ చేసుకునేటోళ్ళు, మీ అందరికీ రిక్వెస్ట్ సార్, మీరు ఎలా పడితే ఎలా మాట్లాడితే మేము తట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి మీరు జాగ్రత్త. ఫైనాన్స్ వీళ్ళ గురించి వదిలిపెట్టండి. ఈ కరెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మనల్ని మాట అనడం జరుగుతుంది, మళ్ళీ అనలేదు అని చెప్తారు. ఇది బాలేదు. ఇలాంటి వాళ్ళని పక్కా నిలదీయాల్సిందే. తెలుసు కదా మీకు. మీరు నిలదీయకపోతే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు నిలదీస్తే మీకు కూడా న్యాయం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 6:04 అయింది. ఇక్కడ మన నది అగ్రహారం వెళ్ళే రూట్లో ఖాళీగా ఉన్నారు.
టెంపుల్ కాడికి వెళ్ళి కూడా చూపెడదాం అనుకున్నాం, కానీ ఏమైనా ఇబ్బంది అవుతుందని చూపెట్టట్లేదు. చూడండి ఖాళీ రోడ్లు. ముఖ్యంగా ఈ ఏరియానే ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే నది అగ్రహారమే లాస్ట్ కాబట్టి ఈ ఏరియాలో వాకింగ్ జరుగుతుంది, డ్రైవింగ్ నేర్పించడం జరుగుతుంది. ఇది ఫ్రీగా కూర్చోడానికి వెళ్ళే వాళ్ళకి మంచి ప్లేస్ ఇది. అందుకే యూత్ కానీ ఎక్కువగా ఈ ప్లేస్లోనే ఉంటారు. కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చాయ్ తాగుతారు, సిగరెట్లు తాగుతారు, ఇంకా మందు కూడా తాగుతారు, సిట్టింగ్ చేస్తారు ఇక్కడ. నా గురించి చెప్పాల్సి వస్తే నేను ఈ టైంలో వాకింగ్కి రాను. ఇప్పుడు మీరు సన్ సెట్ కూడా చూడొచ్చు ఎలా ఉందో. ఇప్పుడే సూర్యుడు డ్యూటీకి ఎక్కాడు. అంట అతను మళ్ళీ అన్నాడు. ఇది పరిస్థితి ఇక్కడ నది అగ్రహారం వెళ్ళే రూట్లో. ఖాళీగా ఉంది. ఏరియాలో మంచి ప్రదేశం ఉంది, కృష్ణా నది, వాకింగ్కి మంచి ఏరియా. టైంపాస్కి వస్తుంటారు ఇక్కడ యూత్, ముచ్చట్లు పెట్టుకోవడానికి చక్కటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. మా ఏరియాలోనే దగ్గరలో ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఏరియా. ఈ ఏరియా పరిస్థితి ఇది. ఇప్పుడే ఎవరో వెళ్ళారు, గవర్నమెంట్ జాబర్స్. చెప్పను లేదు, యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియోస్ సిద్ధం చేస్తాం. వాటర్ ఉన్నాయి, వాటర్ తక్కువనే ఉన్నాయి, కృష్ణానదిలో మాత్రం ఎక్కువ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఇది హౌసింగ్ బోర్డ్ పార్కు. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ చక్కగా వెళ్ళి అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతని బండి నడుపుతూ చక్కగా వచ్చి ఈ కాలువలో పడిపోయడం జరిగింది. ఆ తండ్రి వాళ్ళ పిల్లలు చనిపోయారని మనకు ఇన్ఫర్మేషన్. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. స్ట్రైట్గా రావచ్చు. మీకు పాత బ్రిడ్జి కూడా చూపిస్తా. పాత బ్రిడ్జి దాదాపుగా కూలిపోవడానికి వచ్చింది. ఏమన్నా పెద్ద వెహికల్స్ ఉంటే దయచేసి దీనిపైన వెళ్ళకండి. కాలువ కూడా కొద్దిగా బాగానే లోతుంది. ఇక్కడ పడేస్తారు పూజ సామాన్లు. చూడండి బ్రిడ్జ్ ఎలా అయిపోయిందో. దయచేసి బ్రిడ్జ్ పైన వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. సైడ్లకు అవి కూడా కూలిపోయాయి. పూజ సామాన్లు, ఇతర సామాన్లు ఇక్కడనే తెచ్చేస్తుంటారు. మన హిందువుల ఆచారం. ఎక్కువ శాతం నదిలో వేస్తారు, కాలువలు కూడా కొద్దిగా వేయడం జరుగుతుంది. ఇక్కడనే స్కూల్ ఏర్పాటైంది, కొత్త స్కూల్. ఇప్పుడు టైం వచ్చేసి 6:11. ఇది పరిస్థితి.